హలో అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలి అని అయితే కోరుకుంటున్నానన్నమాట. ఇవాళ సండే కాకపోతే నేను ఏం స్పెషల్ చేయలేదు. మీరు మీ ఇంట్లో ఏ స్పెషల్ చేశారో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ముందుగానే చెప్పేస్తున్నాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇంకా నాకు ముందు ముందు మంచి మంచి వీడియోస్ చేసే అంత సపోర్ట్ నాకు ఇస్తారని అయితే కోరుకుంటున్నాను. ఇవాళ నేను స్పెషల్ ఏం చేయలేదు. జస్ట్ ఎగ్తో మునక్కాయ వేసి పులుసు పెట్టానన్నమాట. ఎందుకంటే లాస్ట్ వీక్ అంతా నాకు ఎన్వి తిన్నట్టే అనిపించింది. అసలు చికెనే అన్నట్టుగా అనిపించింది. చికెన్ చూస్తుంటేనే నాకు ఏదోలా అనిపిస్తుంది. తినాలని అనిపించలేదన్నమాట. ఫ్రిడ్జ్లో ఉంది కానీ అస్సలు వండాలనిపించలేదు. అందుకని నేను చేయలేదు. గుడ్లు పులుసు పెట్టాను. చాలా బాగా వచ్చింది. ఈ ప్రాసెస్ అంతా మీకు తెలుసు, అందుకనే నేనేం చెప్పలేదు. ఈ పులుసులో ఇంకొకటి ఏంటంటే ఎండు రొయ్యలు కానీ ఎండు చేపలు కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఈసారి ఇప్పుడు నా దగ్గర అందుబాటులో లేదు. నెక్స్ట్ టైం డెఫినెట్లీ తీసుకున్నప్పుడు మళ్ళీ ట్రై చేసి మీకు చూపిస్తాను. అది ప్రాసెస్ ఎలా అనేది. చాలా టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు కూడా బాగుంటుంది. గుడ్లు వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి. గుడ్లు కూడా చాలా పుల్లగా బాగుంటాయి అన్నమాట. ప్రాసెస్ చూసారు కదా, మీకే తెలుసు. అందుకనే నేనేమీ చెప్పట్లేదు. నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఎప్పుడైనా సరే పులుసు అనేది కొంచెం పలుచగా ఉంటేనే బాగుంటుంది. అందుకనే నేను బాగా పలుచగా చేశాను అన్నమాట. చాలా బాగా వచ్చింది. నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ నాకు కావాలి. నాకు మీ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. అంతే, ఇంకా వీడియో ఒక లైక్ ఇవ్వండి మర్చిపోవద్దు. బాయ్ బాయ్.